మార్చి 23, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో రాబడి లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. పెట్టుబడులకు తగ్గట్టుగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. బంధువర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎవరిని జోక్యం చేసుకొనివ్వద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. భూ సంబంధితమైన క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు. కీలక లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన లాభాలను పొందుతారు. కొందరు బంధువులు స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర లేదా విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఇతరులకు సహాయం కూడా చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ చేయవద్దు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి సింహరాశి. ఇతరుల పనుల్ని భుజాన వేసుకొని ఇబ్బందులు పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, కానీ వృధా ఖర్చులను అదుపు తప్పుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి, కానీ కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంట బయట పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి కన్యరాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రతి పని మీకు అనుకూలంగా పూర్తవుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ముఖ్యమైన స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. తదుపరి ధనుసు రాశి. రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి మకరం. సొంత పనులు బాధ్యతల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి.
కొత్త వ్యాపారాలు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా మాట పట్టింపులకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. తోబుట్టువులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఏ ముఖ్యమైన వ్యవహారమైనా పూర్తవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో మరింతగా రాణిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.